ఫిబ్రవరి 20న జూబ్లీ హిల్స్, ఫిబ్రవరి 28న వైజాగ్. ముకుంద జ్యువెలరీ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ గ్రాండ్ ఓపెనింగ్. కొరియా నుంచి వస్తున్న డిజిటల్ మైండ్ వైరస్ జెన్ ఆల్ఫా పిల్లలకి ప్రమాదంగా మారబోతుందా? ఇప్పుడు మనతో మాట్లాడడానికి హ్యూమనిస్ట్ బాబు గోగినేని గారు ఆస్ట్రేలియా నుంచి ఉన్నారు. బాబు గోగినేని గారు, ఇప్పుడు గాజియాబాద్లో పిల్లలు సూసైడ్ చేసుకోవడం చూసాము. కొరియన్ గేమ్స్ తోటి ఆడుకుని వాళ్ళు ఏ విధంగా ప్రమాదం పడ్డారో మనం చూసాం. దేశవ్యాప్తంగా ఇది సంచలనం సృష్టిస్తుంది. ఇది ఇలాంటి టాస్క్ బేస్డ్ గేమ్స్ ఎక్కువగా కొరియా నుంచే వస్తుంటాయి. ఇప్పుడు మనం చూస్తుంటే పిల్లలు, ముఖ్యంగా జెన్ ఆల్ఫా వాళ్ళంతా కూడా దీని మీద ఎక్కువగా దృష్టి సారిస్తున్న నేపథ్యంలో ఇది కోఇన్సిడెంట్ అనుకోవాలా, లేకపోతే కల్చరల్ మోడలా అది కొరియాకి సంబంధించి? నేను మానసిక శాస్త్రం చదువుకున్న వ్యక్తిని కాదండి. సో నేను చెప్పేది నా అభిప్రాయం మాత్రమే. నేను చెప్పేది ఒక డాక్టర్ ట్రైనింగ్ పొందినో లేకపోతే మానసిక శాస్త్రంలో ఒక డిగ్రీ పొందిన వాళ్ళు చెప్పిన దానిగా అర్థం చేసుకోవాలి. కానీ మనము ఈస్ట్ ఏషియా, తూర్పు ఆసియా దేశాల నుండి మనం చూస్తూ ఉంటే జపాన్లో గర్ల్ ఫ్రెండ్ని మీరు అద్దెకి తీసుకోవచ్చు. అంటే పొద్దున్న డబ్బులు ఇస్తే సాయంత్రం వరకు మీతో ఉంటుంది ఆవిడ. బాయ్ ఫ్రెండ్స్ కాదు, గర్ల్ ఫ్రెండ్స్ని మీరు అద్దెకి తీసుకోవచ్చు. జపాన్లో మీకు పెట్స్ కావాలి అని అంటే మెషిన్లు దొరుకుతాయి. ఒక కుక్క పిల్లను, ఒక పిల్లినో మీరు పెంచుకున్నట్టుగా ఈ మెషిన్ని పెంచుకోవచ్చు. కొరియాలో కూడా అటువంటి పరిస్థితి ఉంది. ఏం జరుగుతుంది అక్కడ? మానవ సంబంధాలు ఫెయిల్ అవుతున్నాయి. సాటి మనిషితో మాట్లాడటం తగ్గిపోతుంది. ఇప్పుడు జపాన్ గురించి, కొరియా గురించి చెప్పుకుంటే, కొరియా ఇటీవల ఈ అద్భుతమైన ప్రగతి టెక్నాలజీలో, ఎకానమీలో సాధించింది వాస్తవం. కానీ ఒక 40 ఏళ్ల క్రితము కొరియా కూడా ఒక పెద్ద నియంతృత్వం నుండి బయటకు వచ్చింది. ఇది గేమింగ్ ఇండస్ట్రీ కదా, లైఫ్ స్టైలే అది అనేటట్టు మారిపోయింది కదా కొరియాలో. అక్కడ నుండి మనం మొదలు పెట్టాలి. లైఫ్ స్టైల్ డ్యామేజ్ అయింది అన్న దగ్గర నుండి మొదలు పెట్టాలి. జపాన్లో, కొరియాలో మానవ సంబంధాలు ఫెయిల్యూర్ అయిపోయాయి. మనం ఎంతసేపు ఏం చెప్పుకుంటాము? జపాన్లో 10 సెకండ్లు ట్రైన్ డిలే అయితే స్టేషన్ మాస్టర్ వచ్చి సారీ చెప్తాడు. అంటే మనదేమో నీ రైలు ఒక జీవితకాలం లేట్ అనే ఒక నానుడి నుండి మనం మొదలుపెట్టాం మన ఇండియన్ రైల్వే స్టోరీ. కాబట్టి జపాన్లో చూడు, 10 సెకండ్లు డిలే అయినా అక్కడ సారీ చెప్తారు అని అన్నా. నా దృష్టిలో అది ఎక్స్ట్రీమ్. 10 సెకండ్లు డిలే అయితేనో, 2 నిమిషాలు డిలే అయితేనో పంపలు మునిగిపోయినాయా? వాళ్ళు మెథడు, మెకానిక్స్ని ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. అందుకే బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్, భర్తలు, భార్యలు అద్దెకి తెచ్చుకుంటున్నారు. ఆఖరికి పెంపుడు జంతువులను కూడా మెషిన్లని అద్దెకి తెచ్చుకుంటున్నారు. కొరియా పరిస్థితి కూడా అదేనండి. కొరియా దీంట్లో ఏమవుతుంది? మనుషులందరూ మెషిన్లకి బానిసలు అయిపోతున్నారు. సాటి మనిషితో ఇంటరాక్షన్ తగ్గిన కారణంగా రియలిస్టిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్ లేకుండా ఉంటున్నారు. వాళ్ళు బతుకుతున్నది సాఫ్ట్వేర్ క్రియేట్ చేసిన ఒక మాయా ప్రపంచం. అక్కడ వాస్తవాలకి సంబంధం లేని జీవితాలు. సోషల్ మీడియా కానీ, అది యాంటీ సోషల్ మీడియా. నేను మీతో కూడా చాలాసార్లు అన్నాను సార్, అది సోషల్ మీడియా కాదు, అది యాంటీ సోషల్ మీడియా. సమయం ఉంటే సినిమాలు చూడొద్దు, ఒక పుస్తకం చదవండి, ఒక వాక్కి వెళ్ళండి, పిల్లలతో ఆడుకోండి, ఒక వంట చేయటం నేర్చుకోండి. వంట చేయటం నేర్చుకోలేకపోతే మంచి ఆహారాన్ని తిని ఎంజాయ్ చేయండి. లైఫ్ నుంచి డిస్కనెక్ట్ కావాకండి. ఫోన్ తీసుకుని మాట్లాడండి. కేవలం ఈమెయిల్తో ఆపేయద్దు, చాట్తో ఆపేయద్దు పీపుల్ కాంటాక్ట్. ఎందుకు? మనము వీఆర్ ఏ సోషల్ యానిమల్ అంటాం కదా. మరి మనం యాంటీ సోషల్ దీంట్లో ఎందుకు ఉంటున్నాము? ఆస్ట్రేలియాలో డిసెంబర్ నుండి 16 ఏళ్ల వయసుకి తక్కువ ఉన్న వారు ఎవరికి కూడా సోషల్ మీడియా అకౌంట్ ఉండటానికి వీల్లేదు అని చట్టం వచ్చింది. ఈ చట్టం పిల్లల మీద కాదు, ఈ చట్టం కంపెనీల మీద. ఏజ్ వెరిఫై చేయకుండా నువ్వు గనక ఎవరికైనా అకౌంట్ ఓపెన్ చేస్తే దెన్ యూ విల్ బి పనిష్డ్. ఎందుకు? ఇది చూసిన తర్వాత యూరోపియన్ యూనియన్ కూడా ఇటువంటి చట్టం తీసుకురావాలన్న
ఉద్దేశంతో ఉంది. యూకేలో ఆల్రెడీ ముందుకు వచ్చింది ఇది. ఏజ్ వెరిఫికేషన్ లేకుండా ఎవరిని రానివ్వరు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న, గాజియాబాద్లో జరిగింది ఆ దారుణము. పాపము ఆ ముగ్గురు పిల్లలు, వాళ్ళు పిల్లలే కదండి, వాళ్ళు 16 ఏళ్ళ వయసు, అంతకంటే తక్కువ వాళ్ళు కదండి, 12, 14, 16 అనుకుంటా. వాస్తవ జీవితంతో సంబంధం లేదు. తల్లిదండ్రులు వాళ్ళతో టైం స్పెండ్ చేయట్లేదు. వాళ్ళకి నిజమేంటో అర్థం కావట్లేదు. ఊరికే మనం టిక్ టాక్లు బ్యాన్ చేసి చైనా మీద కోపం ఉందని, చైనా నుంచి వచ్చే సాఫ్ట్వేర్ ఆపాలని అక్కడితో ఆపేశాం. విదేశాంగ నీతిగా చూసాం దాన్ని. నో, ఇది మానసిక జబ్బులకి దారితీస్తుంది కాబట్టి ఆపాలి. టిక్ టాక్ కానీ ఈ రీల్స్ కానీ మనిషి యొక్క అటెన్షన్ స్పాన్ 45 seconds to 90 secondsకే అయిపోయేటట్టుగా డిజైన్ చేస్తున్నాం. ఒకప్పుడు 2 గంటలు లెక్చర్ వినటానికి వెళ్ళేవాళ్ళు జనాలు. ఇప్పుడు 3 నిమిషాల్లో చెప్పగలవా అని అడుగుతున్నారు. ఎవరికి ఒక పుస్తకం చదివే ఓపిక లేదు, మామూలు సినిమా చూసే ఓపిక లేదు. షార్ట్ ఫిల్మ్స్కి వెళ్ళారు, రీల్స్కి వెళ్ళారు, షార్ట్స్కి వెళ్ళారు. ఇది మనిషి యొక్క మైండ్ సంకుచితం అయిపోతుంది కెపాసిటీస్. అట్లాంటి ఒక క్రైసిస్ ఆఫ్ ద మైండ్ వస్తున్న కాంటెక్స్ట్ లో బాబు గారు, కొరియాలో గేమింగ్ రిహాబిలిటేషన్ సెంటర్లు కూడా ఉన్నాయంట. ఎస్ సార్, డివైస్ అడిక్షన్ అండి మన దేశంలో కూడా ఉన్నాయి. మన దేశంలో కూడా ఇప్పుడు ఈ పిల్లలు పాపం మన దేశం వాళ్ళే కదా. ఇప్పుడు మానసిక శాస్త్రవేత్తల దగ్గరికి, మానసిక వైద్యుల దగ్గరికి చాలా పెద్ద సంఖ్యలో, కొరియానే కాదండి మన దేశంలో కూడా పిల్లల్ని తీసుకుని వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు? వీళ్ళు ఆల్ ద టైం మొబైల్ ఫోన్తో ఉన్నారు. వీళ్ళు ఎప్పుడు మొబైల్ ఫోన్లో గేమ్స్ ఆడుతున్నారు. వీళ్ళు మాతో కూడా మాట్లాడట్లేదు అని తల్లిదండ్రులు కంప్లైంట్. అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఉంటే వాళ్ళు మాట్లాడుకోవట్లేదు, ఇద్దరు కలిసి గేమ్స్ ఆడుతున్నారు. హ్యూమన్ ఇంటరాక్షన్ తగ్గిపోతుంది. కొంతమంది తల్లిదండ్రులు ఆ డివైసెస్ తీసేసుకుంటున్నారు, నీకు ఇవ్వము అని. ఇప్పుడు నేను చూసిన న్యూస్ రిపోర్ట్ ప్రకారం కొరియన్ ఈ డేంజరస్ గేమ్స్ ఒకటైతే, వీళ్ళ చేతిలో నుండి డివైసెస్ తీసేసుకున్న కారణంగా వాళ్ళు సూసైడ్ చేసుకున్నారు. అవును, గాజియాబాద్ ఇన్సిడెంట్. అవును, అంటే అడిక్షన్ ఏ లెవెల్కి వెళ్ళిపోయిందంటే, మీ చేతిలోంచి తీసుకుంటే కొంతమంది పిల్లలు చిరాకు పడచ్చు, కోప్పడచ్చు, లేకపోతే 2-3 రోజులు అన్నం తినకుండా ఉండొచ్చు ప్రొటెస్ట్గా. ఇక్కడ ఈ పెద్ద దారుణం జరిగింది. అంటే బాబు గారు, ఇప్పుడు ఈ జెన్ ఆల్ఫాకి సంబంధించి మనం చూస్తే, ఈ కొరియా గేమ్స్, కొరియాలో ఏమో వాళ్ళు అక్కడ కంట్రోల్ చేస్తున్నారు, రిహాబిలిటేషన్లు సెంటర్లు పెడుతున్నారు, దాని మీద చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. మన దగ్గర ఏమో వాటిని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, మనం డౌన్లోడ్ చేసుకుంటున్నాము, ఇక్కడ ఆడుతున్న పరిస్థితి. అయితే ఇది ఒక రకమైన డిజిటల్ కాలనైజేషన్ కాదంటారా? డిజిటల్ కాలనైజేషన్ అన్నది ఆఫ్ ద మైండ్ అంటే ఐ థింక్ వీ కెన్ సే ఎస్ అండి. కానీ ఉద్దేశపూర్వకంగా భారతీయుల మెదడుని వాళ్ళు క్యాప్చర్ చేయాలని కాదు. వాళ్ళ దేశంలో సోషల్ రిలేషన్స్ బాగాలేవు, వాళ్ళు డెవలప్ చేసుకున్న గేమ్స్ అవి భారతదేశం కోసం చేయలేదు. వాళ్ళ కోసం వాళ్ళు చేసుకున్నారు, మనకు వచ్చిన భాషలో కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. మన పిల్లలు కూడా అవి తీసుకుంటున్నారు, పెద్దవాళ్ళు కూడా. ఒక పెద్ద రాజకీయ నాయకుడు పబ్జి ఆడుతున్నాడని కదండి మాట్లాడింది గత 5 ఏళ్ల పాటు. అసలు పబ్జి ఏంటండి, ఎట్లా ఉంటుందండి నాకు తెలీదు. కానీ ఆ గేమ్ని ఒక రాజకీయ నాయకుడు ఆడుతున్నాడు అని ఎందుకు అంటున్నారు? మైండ్ని ఇంకెక్కడో అప్పజెప్పేశారు, మైండ్ పాడైపోతుంది అని చెప్పడానికి ఆ ఎగ్జాంపుల్ తీసుకుంది. ఇప్పుడు అసెంబ్లీలోనే వీడియోలు చూసుకుంటూ ఉన్నారు ఈ మొబైల్ ఫోన్లో. ఏమవుతుంది? మన జీవితాలపైన మన కంట్రోలు, మన ఆధీనం తప్పుతున్నది అని మనకు తెలుస్తాం. కొలనైజేషన్ అంటే ఉద్దేశపూర్వకంగా చేయటము అన్న అర్థంలో అయితే ఐ డోంట్ థింక్ సో. అంటే మన పిల్లల మీద ఇతర దేశాల ఆల్గరిథమ్స్ అవి రాజ్యం వెళ్తున్నాయి కదా.
వాళ్ళ ఆల్గరిథం ఇక్కడ, ఎందుకంటే అక్కడ కల్చరు అదంతా అక్కడ ఇవంతా సంస్కృతి సంప్రదాయాలు అవన్నీ వేరే ఉంటాయి, మన కల్చర్ వేరే ఉంటుంది. అయితే వాళ్ళు ఏవైతే ఆల్గరిథమ్స్ ఉన్నాయో అది మన పిల్లల జెన్ ఆల్ఫా ముఖ్యంగా డిజిటల్ కంట్రోల్. అది వేరే దేశం అన్న దానికంటే టెక్నాలజీకి మన మైండ్స్ బానిస అయిపోతుంది అన్నది నాకు ముఖ్యమైన విషయం. ఎందుకండి ఇప్పుడు కొరియా గేమ్ కాకుండా మనం జై హనుమాన్ గేమ్ వస్తే దాని ఎఫెక్ట్ అంతే కదా. ఇప్పుడు మన మైండ్ పైన టెక్నాలజీ హ్యూమన్ రిలేషన్స్ డ్యామేజ్ చేసేటట్టుగా రావటం అన్నది ప్రాబ్లం. నా చిన్నప్పుడు అండి తలుపు కొట్టి ఫ్రెండ్ ఇంటికి వెళ్ళే ఆ పరిస్థితి ఉండేది. టీవీ వచ్చింది, ఇంట్లో అందరూ కలిసి టీవీ చూస్తున్నప్పుడు మనం వెళ్తే వాళ్ళకి డిస్టర్బెన్స్ అయింది, ఎందుకంటే ఇంట్లో అందరూ సీరియల్ చూస్తున్నారు. నేను తిట్టుకునేవాడిని, మా ఇంట్లో టీవీ ఉండేది కాదు. సో ఎవరింటికి ఎప్పుడు వెళ్ళాలన్నా వాళ్ళు టీవీ చూస్తున్నారా అని కనుక్కుని వెళ్ళాల్సి వచ్చేది ఫ్రెండ్స్ దగ్గరికి. అక్కడి నుంచి ఏమైంది, ఇంట్లో 2 టీవీ ఛానల్స్, 2 టీవీలు పెట్టుకుని టాటా స్కై 2 కనెక్షన్స్ పెట్టుకుని ఎవరి బెడ్రూమ్లో వాళ్ళు చూసుకునే పరిస్థితి వచ్చింది. అంటే ఇంట్లో వాళ్ళే స్ప్లిట్ అయిపోతున్నారు, డిఫరెంట్ షోస్, డిఫరెంట్ ప్రోగ్రామ్స్, డిఫరెంట్ రూమ్స్లో చూస్తున్నారు. అక్కడి నుండి మొబైల్ ఫోన్ వచ్చింది ఫర్ డెలివరీ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అనండి, ఇన్ఫర్మేషన్ అనండి, ఫర్ గేమ్స్ అనండి. ఇవాళ ఎవరు ఏది చేస్తున్నారో తెలియకుండా ఆ చిన్న ఫోన్లోనే దాని స్క్రీన్ మీద అన్ని జరుగుతూ ఉన్నాయి. ఎడిక్షన్స్ అక్కడ డెవలప్ అవుతుంది. అంటే ఈ ఐసోలేషన్ అన్నది కొరియా చేస్తే రాలేదండి. కుటుంబ పెద్దలు, కుటుంబంలో పిల్లల్ని చూసుకోవాల్సిన వాళ్ళు కుదరదు. రోజుకి ఇన్ని గంటలు మాత్రమే మీకు ఈ పర్సనల్ డివైసెస్తో, మిగతా టైం అంతా మనం కలిసి ఉండాలి, కలిసి తినాలి, కబుర్లు చెప్పుకోవాలి, కలిసి వార్తలు చూడొచ్చు, కావాలంటే కలిసి సీరియల్ చూడొచ్చు. షేర్డ్ ఎక్స్పీరియన్సెస్. నువ్వు పుస్తకం చదువు, నేను అదే చదువుతాను, దాన్ని డిస్కస్ చేసుకుందాం, పదా వాక్కి వెళ్దాము. ఎన్ని కుటుంబాల్లో ఇది వాళ్ళు ఉన్నది చెప్పండి? అన్ని కుటుంబాల్లో ఈ హ్యాబిట్ చచ్చిపోతుంది. నా ఓన్ ఎగ్జాంపుల్లో నేను ఫ్రెంచ్ టీచింగ్ అని, నాకు వేరే మీటింగ్స్ అని, గెట్ టుగెదర్స్ అని ఉంది. నేను రాత్రి 12-12:30కి ఇంటికి వెళ్ళేవాడిని ఒక్కొక్కసారి, నా 22-23 ఏళ్ళ వయసులో. నేను ఇంటికి వెళ్ళేదాకా మా అమ్మ నాన్నగారు ఇద్దరు వెయిట్ చేసేవాళ్ళు, కలిసి తిందాము. కలిసి తినటము ఒక కమ్యూనిటీ, ఒక ఫ్యామిలీ యాజ్ ఎ కమ్యూనిటీ డెవలప్ అయ్యే వెసులుబాటు, కన్వీనియన్సు, ఫెసిలిటేషను ఉంటుంది. మేము పొద్దున్న లేచి నేను, మా అమ్మగారు, మా నాన్నగారు కలిసి పేపర్ చదివేవాళ్ళు. అంటే 3 పేపర్లు వచ్చాయి, డిఫరెంట్ పేపర్స్. అంటే కామన్ ఎక్స్పీరియన్స్, షేర్డ్ ఎక్స్పీరియన్స్. ఇటువంటివి లేకపోతే అది కుటుంబంగా ఎలా కొనసాగుతుంది? బాబు గారు, ఇప్పుడు అడిక్షన్కి సంబంధించి, కొరియన్ అడిక్షన్కి సంబంధించి ప్రధానంగా మనం జెన్ ఆల్ఫా ఎక్కువగా ప్రభావం అవుతున్నట్టు చూస్తున్నాం. అయితే మా అమ్మాయి 10th క్లాస్. అయితే ఈ గాజియాబాద్ ఇన్సిడెంట్ గురించి ఒకసారి ఆమెతో మాట్లాడితే మా అమ్మాయి చెప్పింది ఒకటే, ఈ కొరియన్ ఎడిక్షన్ ఉంటే వాళ్ళు కొరియా వెళ్ళాలనుకుంటారు కానీ సూసైడ్ చేసుకోరు, అటువంటి దృక్పథం రాదు అని చెప్తుంది. మీరేమంటారు? అంటే కొన్ని టాస్క్ బేస్డ్ ఉన్నాయండి. ఒక 7-8 ఏళ్ల క్రితం, మీరు పిల్లల గురించి చెప్తున్నారు కాబట్టి, మా అబ్బాయి అరుణ్, మీరు ఎవరినైతే ఇంటర్వ్యూ చేశారో వాడితో ఫ్రెంచ్, జర్మను నేర్పించేటట్టు చేశారో ప్రోగ్రామ్స్, వాడు ఒక రోజు వచ్చి ఈ కొరియన్ గేమ్స్ గురించి చాలా ఆందోళనకరంగా మాకు చెప్పాడు. ఓకే, దాంట్లో ఛాలెంజ్లు ఉంటాయి పాప అని. ఛాలెంజ్ అంటే ఈరోజు నువ్వు ఇది చేస్తేనే నీకు ఇన్ని పాయింట్లు వస్తాయి, ఇది చేయకపోతే నీకు పాయింట్స్ రావు, కాబట్టి నువ్వు అది చెయ్యాలి. అది దొంగతనం కావచ్చు, ఎవరైనా కొట్టడం కావచ్చు, లేదు ఎక్కడి నుంచైనా దూకటం కావచ్చు. ఇటువంటి డేంజరస్ ఛాలెంజెస్ ఉంటాయి అని తను చెప్పినప్పుడు చూసాము. మేము మా అబ్బాయిని మొబైల్ ఫోన్ లేకుండా పెంచాము టిల్ హీ వాజ్ 15 or 16. వీడియో గేమ్స్ లేకుండా, అంటే వీడియో గేమ్స్ ఉంటే కూడా అవి
తుపాకులు, మర్డర్లు, షూటింగులు లేని వీడియో గేమ్స్ మాత్రమే ఎక్స్పోజ్ చేశారు. అవును. వాడు టీవీ చూస్తూ ఉంటే మేము పక్కన ఉండేవాళ్ళం. సో తన మదర్ ఆధ్వర్యంలో మా అబ్బాయి టీవీ చూస్తూ పెరిగాడు. డిస్కవరీ ఛానల్, నేషనల్ జియోగ్రాఫిక్, లేకపోతే కార్టూన్స్ కానీ అబ్బాయి ఏం చేస్తున్నాడో నేర్చుకుంటున్నాడో తల్లికి ముఖ్యంగా లేదు తండ్రికి తెలిసేటట్టుగానే జరిగినాయి. ఇటువంటి సూపర్విజన్ ఉండటం వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మీ ప్రశ్న ఏదైతే ఉందో ఈ గేమ్ ద్వారా అయితే కొరియా మీద ఇంట్రెస్ట్ వస్తుందేమో, సూసైడ్ కాదు అని. మనం ఒక భయమేసే ఒక స్టాటిస్టిక్ అండి. ప్రపంచంలో 800 కోట్ల మంది ఉంటే వారిలో వారి జీవిత కాలంలో కొద్ది కాలం కానీ లాంగ్ టర్మ్ లైఫ్ లాంగ్ కానీ 3వ వంతు వారు మానసిక అనారోగ్యంతో బాధపడతారు. అంటే రూమ్లో 3 ఉంటే వాళ్ళల్లో ఒకళ్ళకి సగటున వారి జీవిత కాలంలో కానీ అప్పుడు కానీ మానసిక అనారోగ్యం ఉండే అవకాశం ప్రమాదం ఉంది. దాని మీద సరైన దృష్టి పెట్టట్లేదు. అంటే బాబు గారు కేవలం జన్ ఆల్ఫానే కాదు, నేను కూడా స్క్విడ్ గేమ్ మనం చూస్తాం. స్క్విడ్ గేమ్ అది స్టార్ట్ చేస్తే సెకండ్ సిరీస్ వచ్చినప్పుడు అది కంప్లీట్ అయ్యేదాకా అన్ని సిరీస్ మొత్తం ఆల్ ఎపిసోడ్స్ కంటిన్యూ అసలు ఆఫ్ చేయకుండా చూసే పరిస్థితి నాకు కూడా ఏర్పడింది. అవునా? నేను చూడలేదు సార్. నేనున్న టీవీ షోస్ కూడా నేను చూడను సార్. నేను టీవీ చూడను, చాలా తక్కువ. అది కూడా మా అబ్బాయినో లేకపోతే నా భార్యనో ఇది చూద్దాము అని అంటే కాసేపు చూడటమే తప్పిస్తే. సో ఐ హ్యావ్ నో క్లూ అండి. బట్ ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. ఆ టెక్నాలజీలో మనల్ని తనలోకి గుంజుకునే శక్తి ఉంది. దానికి మనం దూరంగా ఉండాలన్న దాంట్లో ఇంకా జనాల్ఫా పిల్లల పరిస్థితి ఏంటి ఇంకా అంతే కదా. సో నేను ఈ మానసిక అనారోగ్యం విషయం ఎందుకు చెప్పానంటే, ఈ ప్రతి 3 ఒకళ్ళకి మానసిక అనారోగ్యం ఉంటుంది అన్నది 50 ఏళ్ల వయసు తర్వాత కాదండి, చిన్న బిడ్డల నుండి. సో ఎవరికి వారు తమ పిల్లల మానసిక ఆరోగ్యం ఎలా ఉంది అన్నది ఒక లుక్ వేసి ఉంచాలి. అలా చేయగలిగితే వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. వాళ్ళ బిహేవియర్లో సీక్రెసీ ఎక్కువ ఉందా, తల్లిదండ్రులకి ఎక్కువ చూపించకుండా ఏదైనా చేస్తున్నారా, ఏమీ చెప్పట్లేదా, తల్లిదండ్రులతో ఎక్కువ మాట్లాడట్లేదా, దెన్ ఇట్ గివ్స్ అస్ ఎ హింట్ అండి హౌ దే ఆర్. ఇప్పుడు సూసైడ్ మ్యాటర్, పబ్జీ లేకుండా, కొరియా గేమ్స్ లేకుండా కూడా పిల్లలు సూసైడ్ చేసుకుంటారు. అది నువ్వు ఈ ఫలానా ఇంటర్మీడియట్ కాలేజ్లో చేర్పించావు, వాళ్ళ కారణంగా చచ్చిపోయారు, మెడికల్ కాలేజ్లో చేరాక ప్రెషర్ కారణంగా చచ్చిపోయారు అన్న అనాలిసిస్లో కొంత నిజం ఉండటం వాస్తవమే. కానీ అవేమీ లేకుండా కూడా మానసిక అనారోగ్యం కారణంగా చాలామంది యువకులు యువతులు తమ ప్రాణాలు తీసేసుకుంటున్నారు. సూసైడ్ ఈజ్ ఎ వరల్డ్ వైడ్ ప్రాబ్లం. ప్రతి సంవత్సరం 10 లక్షల మంది తమ ప్రాణాలని తీసుకోవటంలో సఫలీకృతులు అవుతున్నారు ప్రపంచవ్యాప్తంగా. ఇంకొకటి తెలుసా అండి, ప్రతి సక్సెస్ఫుల్ సూసైడ్కి 10 అన్సక్సెస్ఫుల్ అటెంప్ట్స్ ఉన్నాయంట. ఓకే, 10 లక్షల మంది తమ ప్రాణాలు తీసుకోగలిగారు అని అంటే 1,000,000 మంది, కనీసం 1,000,000 మంది చచ్చిపోవాలని ప్రయత్నం చేశారు. దీనికి కొరియా గేమ్స్ కాదు, దీనికి నారాయణ చైతన్య కాలేజీలు కాదు, ఒక లార్జర్ ఎపిడమిక్ ఆఫ్ మెంటల్ ఇల్నెస్ ఉంది సార్. ఓకే, ఇప్పుడు మనం కడుపు నొప్పి లేకపోతే కింద పడితే దెబ్బ తగిలితే కాలు కట్టడం వరకు మనకి ఎటువంటి సోషల్ స్టిగ్మా లేదు. తలనొప్పి వచ్చిందన్నా, కడుపు నొప్పి వచ్చిందన్నా, మైండ్ బాగాలేదనగానే వీడికి పిచ్చి పట్టింది, వేప మండలతో కొట్టాలి, లేకపోతే వీడిని వేరే వాళ్ళతో కలవనివ్వకూడదు అని దూరం పెట్టేసే సాంస్కృతిక వాతావరణం మన చుట్టూ ఉంది. అనారోగ్యాన్ని అనారోగ్యంగానే చూసి వారికి ఎటువంటి సపోర్ట్ ఇవ్వాలి అన్న దాని మీద దృష్టి పెట్టాలి.
అది మన సమాజం పరిపక్వత వచ్చినప్పుడే జరుగుతుంది. ఆ స్టేజ్లో మనం లేము. భూత వైద్యులు, వేప మండలతో కొట్టటాలు ఇవన్నీ మనం చూస్తున్నాం కదా సార్. సో నా పాయింట్ ఏంటంటే బ్రాడ్గా ఒక విపత్తు ఉంది, మానసిక అనారోగ్యం. దానిలో ఆ కాంటెక్స్లో ఓకే. అవాయిడబుల్ ప్రాబ్లమ్స్ ఎక్కడ అనంటే పేరెంట్స్తో మంచి రిలేషను, అన్నదమ్ముళ్ళతో, కజిన్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో టైట్ రిలేషను, ఇరుగు పొరుగు వారితో బాగా ఉండగలగటము, అందరూ కలిసి ఎలక్ట్రానిక్ డివైసెస్ లేకుండా ఇంటరాక్ట్ అవ్వగలగటము, ఒక కబడ్డీనో ఇంకోటో అంటించుకుని ఆటో ఆడటము, ఇట్లాంటివన్నీ చేసుకుని ప్రాపర్ ఫార్మల్గా కాకపోయినా ప్రాపర్గా ఒక కమ్యూనిటీ ఫీలింగ్ డెవలప్ చేసుకుంటే ఇబ్బందులు వస్తే కమ్యూనిటీలోనే ఆన్సర్స్ కూడా వెతుక్కుంటాం. కానీ ఐసోలేట్ అయిపోయి మెషిన్లతోనే మన రిలేషన్స్ ఉన్న ఆ పరిస్థితుల్లో మీ పాప అన్నట్టుగా దెన్ ఇఫ్ దెర్ ఈజ్ ఎ మెషిన్, ఇఫ్ దెర్ ఈజ్ ఎ సాఫ్ట్వేర్, యు ఆర్ ప్రాబబ్లీ లెడ్ లైక్ దట్. చాలా జాగ్రత్తగా ఉండాలి సార్. ఇప్పుడు ఆధునిక మానసిక శాస్త్రం మనకి ఏం చెప్తుందంటే, ఇప్పుడు మన మెదడులో ముందు ఉన్న భాగం ఉంటుంది చూసారా, కంటికి వెనుక, నుదురు వెనుక ఉన్న మెదడు భాగం, అది విషయాలను గ్రహించి విషయాలను అర్థం చేసుకోవటానికి మెదడులో ఆ పార్ట్ యొక్క స్పెషలైజేషన్. అది సగటున 25 ఏళ్ల వయసు వచ్చే వరకు ఫుల్గా మెచ్యూర్ కాదు అని వాళ్ళు చెప్తున్నారండి. ఒకప్పుడు మనుషులు 30 ఏళ్ళు బతికేవాళ్ళండి, ఇవాళ 70 ఏళ్ళు బతుకుతున్నారు సగటున. భారతదేశంలో 67, 69, ఆస్ట్రేలియా లాంటి దేశంలో 85 ఏళ్ళు బతుకుతున్నారు, జపాన్లో 89 ఏళ్ళు బతుకుతున్నారు. 25 ఏళ్ల పాటు తల్లిదండ్రుల గైడెన్సు, గ్రోనప్ పీపుల్ గైడెన్సు ఉంటే పిల్లలు సేఫ్గా పెద్దవాళ్ళు అవుతారండి. 18వ ఏట ఓటింగ్ హక్కు రావచ్చు, 21వ ఏట పెళ్లి చేసుకునే హక్కు రావచ్చు, కానీ మానసిక పరిపక్వత అన్నది రావటానికి 25 ఏళ్ళు పడుతుంది అని చెప్తుంది. రోజు టెక్నాలజీ మనల్ని అటాక్ చేస్తుంది. రోజు ఈ కాంప్లెక్స్ వరల్డ్ మనల్ని అర్థం చేసుకునే ఆ మైండ్ లేని చాలామందికి ఇది ఒక విపత్తులాగా అనిపిస్తుంది. మీరు సోషల్ మీడియా ఓపెన్ చేయండి, ఇంటర్నెట్లో న్యూస్ చూడండి, అమెరికాలో ఏదో అవుతుంది, యుక్రెయిన్లో ఏదో అయిపోతుంది. మనం ఉండేది గచ్చిబౌలిలో, మనం ఉండేది హైటెక్ సిటీలో, దిల్సుఖ్ నగర్లో, కానీ ఆఫ్రికాలో జరుగుతుందంతా మనమే జరుగుతున్నట్టుగా చాలా మంది భయపడుతున్నారు. సో ఈ డిస్కనెక్ట్ విత్ రియాలిటీ ఇది ఎక్కువ అవుతుంది, తక్కువ చేసుకోవాలి. ఈ ఇంటర్నెట్ ద్వారా ఒక అదే పనిగా ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవటం. 24 hours టీవీ ఉంది కదండి, 24 hours టీవీ న్యూస్ అంటే అర్థం నువ్వు 24 గంటలు చూడాలని కాదు, 24 గంటల్లో ఎప్పుడైనా చూడొచ్చు అని. పొద్దున్న 7ంటికి చూసిందే రాత్రి 7ంటి దాకా చూస్తూనే ఉంటారు చాలామంది. ఇది డివైస్, టీవీకి బానిసలైపోయారు. ఈ దాస్యం నుండి బయటికి రావాలి. సో పిల్లలకి ప్రాబ్లం ఉంది, పెద్దవాళ్ళకి ఉందండి. టీవీ సీరియల్స్ చూడటము అదే ఇక జీవితం అయిపోవటము. హెల్తియర్ పర్స్యూట్స్ వైపుకి వెళ్ళాలి అన్నది, యాజ్ ఐ సెడ్, నేను మానసిక శాస్త్రవేత్తని కాదు, కానీ నా దృష్టిలో నన్ను నా తల్లిదండ్రులు పెంచినట్టుగా మా అబ్బాయిని మేము పెంచాము, నా భార్యని వాళ్ళ తల్లిదండ్రులు పెంచినట్టుగా మేము మా అబ్బాయిని పెంచాము. రిజల్ట్స్ ఆర్ నాట్ బ్యాడ్. టీవీకి, ఫోన్కి కొంచెం దూరంగా, పూర్తిగా దూరం కాదు, కానీ పేరెంట్స్ ఆధ్వర్యంలో చేయటం అన్నది ముఖ్యం సార్.